హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మొక్కజొన్నతోని కార్న్ఫ్లాతో వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఫ్రెష్ మొక్కజొన్నలు తీసుకొని అన్నీ ఒలుచుకొని పక్కకు ఉంచుకుందామండి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు సన్నగా తరగాలి, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి, కొంచెం కార్న్ఫ్లవర్, ఉప్పు, సోడా, కారం ఇవన్నీ రెడీ పెట్టుకొని ఇది ఒక్కసారి మిక్సీలో వేసేసి తీసేయాలండి. జ్యూసీ లాగా ఉంటుంది, ఫ్రెష్ కదా, వాటర్ లాగా మనకి మిల్క్ లాగా వచ్చేస్తుంటుంది. అందుకని ఒక్కసారి ఇలా పెట్టేసి కొంచెం మొక్కజొన్న కూడా అలాగే కొన్ని వేసేసి అందులోనే కొంచెం శనగపిండి అంటే ఒక హాఫ్ కప్పు సరిపోతుందండి. తర్వాత కొంచెం సోడా, కొంచెం పించ్ ఆఫ్ సోడా వేసుకొని నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇందులోనే కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాము, మరి కొంచెం కారం వేసుకొని, ఉల్లిపాయలు సన్నగా తరిగాం కదా అవి వేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. తర్వాత కొత్తిమీర, కరివేపాకు మరియు అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. దీంతో టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా మనం ఈ చలికాలంలో వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో సెట్ అవుతుంది కదా, అందుకని ఈవినింగ్లో చేసుకుంటే బాగుంటుంది. కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసుకున్నాము, దీంతో మనకి బాగా వస్తుంది. సాల్ట్ కూడా తగినంత వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఆయిల్ వేడి చేయాలండి కడాయిలో. ఇది ఎప్పుడు వేసుకోవాలనుకుంటే అప్పుడే కలుపుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే మనం ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నాం కదా, ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది మనకి. అందుకనే మనం వేసే ముందే 5 మినిట్స్ ముందే కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది ఇలా సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడి చేస్తున్నాం కదా, వడల్లాగా ప్రెస్ చేసి ఆయిల్ వేడైనాక వేసుకొని మరి సిమ్లో పెట్టుకొని 2 వైపులా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగా సెట్ అయింది. మరి క్రిస్పీగా అయితే రావండి, మనకు ఇది ఫ్రెష్ మొక్కజొన్న కదా, లేదనుకో కొంచెం డ్రై అయిపోతే మనకి క్రిస్పీ లాగా వస్తాయండి. ఫ్రెష్గా వాటర్ జ్యూసీ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఇది వడల్లాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సిమ్లో పెట్టేసి 2 వైపులా ఫ్రై చేసుకుందాం. టమాటా కెచప్తో సర్వ్ చేస్తే బాగుంటుందండి. ఆనియన్స్ కెచప్తో మనకి ఎప్పుడు కావాలంటే అలా చేసుకొని తింటే ఇంట్లోనే అందరు తినవచ్చు. కొంచెం కలర్ వచ్చే వరకు లోపల కూడా ఉడకనివ్వాలండి, లేదనుకో అలాగే మనం తినలేము పచ్చిగా ఉంటే. ఇది టేస్ట్ అయితే మనకి బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసుకొని మరికొన్ని వడలు కూడా వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి, ఎలా వచ్చాయో. మరొకసారి 4-5 వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకుందాం. సన్నగా వేస్తే కొంచెం బాగా కాలుతాయండి. ఇలా మొత్తం సిమ్లో పెట్టి మళ్ళీ హైలో పెట్టి ఫ్రై చేసుకుందామండి. తర్వాత టమాటా కెచప్తో సర్వ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీ ఎంకరేజ్మెంట్ వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇంకొన్ని వీడియోలు చేయాలని అనిపిస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టమాటా కెచప్తో అయితే సర్వ్ చేశాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.